మోంతా తుఫాన్ ప్రభావంతో అనకాపల్లి జిల్లా వైలోవ గ్రామంలో శారదా నదికి గండిపడింది. దీంతో వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగిపోయాయి. చేపలు, రొయ్యల చెరువులకు గండిపడటంతో తీవ్రంగా నష్టపోయారు ఆక్వా రైతులు. వైలోవ గ్రామం నుంచి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. మోంతా తుఫాన్ ప్రభావంతో గత 4 రోజుల నుండి కురిసిన భారీ వర్షాలకు అనకాపల్లి జిల్లాలో ఉన్న శారదా నది ఉగ్రరూపం దాలుస్తుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడడం వల్ల పెద్దేరు జలాశయానికి, అలాగే కోనం జలాశయానికి, రైవాడ జలాశయానికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో ఎప్పటికప్పుడు నీటిని కిందకి వదిలేయడంతో శారదా నది పొంగి ప్రవహిస్తుంది. శారదా నదికి వచ్చిన వరద నీరుతో ప్రవాహం భారీగా పెరగడంతో రాంబల్లి మండలం వైలోవ గ్రామం దగ్గర శారదా నదికి గండిపడింది. సుమారు 200 అడుగుల మేరకు ఈ గండిపడింది. దీంతో రజాలతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో భారీ వరద నీరు చేరుతుంది. అలాగే వేలాది ఎకరాల్లో పంట మునిగిపోయిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ నదిని ఆనుకొని ఉన్న చేపల చెరువుల్లో కూడా ఈ నీరు శారదా నది నీరు చేరడంతో అలాగే రైతులకు కూడా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లు చెందుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇక్కడ చేపల చెరువులు సాగు చేసుకుంటున్న రైతులు ఉన్నారు. ఈ నది గండి కట్టడం వల్ల వారికి ఎలాంటి నష్టం జరుగుతుందనే మాట్లాడి వాటి మాటలను తెలుసుకుంది. ఎప్పుడు ఈ నదికి గండి పడ్డది, ముఖ్యంగా మీకు ఎలాంటి నష్టం జరుగుతుంది? సుమారుగా నిన్న 5:30 టైంలో మాకు అలాట్మెంట్ వచ్చిందండి. మనకి రిజర్వేయర్ వదులుతున్నారు అలాట్మెంట్గా ఉండమని. ఆ టైంలో మేము మా దగ్గర ఉన్న రైతులు అందరం కలిసి నేను సుమారుగా ఇక్కడ 14 ఎకరాలు నేను రీల్ సాగు చేస్తానండి. అయితే ఆ టైంలో మేము మనుషులందరినీ పెట్టుకొని ఉన్నామండి. నైటు ఈ గట్టుపైని మేము ఇసుక మూటలు అన్నీ వేసి చేసినప్పటికీ తెల్లవారి 5:30 టైంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 4 ఫీట్ ఎట్ a టైం ఒకేసారి రావడంతో మనం వేసిన ఇసుక మూటలు అన్నీ కూడా ఒకేసారి ఎదిగిలించుకొని అవి రెండు చోట్ల గండి పడిందండి. మేము సుమారుగా ఇప్పుడు వేసి మేము 60 రోజుల నుంచి 70 రోజులు అవుతుందండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇది మేము క్రాప్ మీద చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టున్నామండి. ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టింది ఒకేసారిగా చెరువుల్లోకి నీరు పడిపోవడం వల్ల ఈ రొయ్యలన్నీ కూడా ఒకేసారి గట్ల మించి చెదిరిపోయి నీటి ప్రవాహంతో కొట్టుకుపోయండి. ఇప్పుడు ఏరియేటర్ ఫ్యాన్లు, ట్రాన్స్ఫార్మర్సు, వైరింగు, కేబుల్స్ అన్నీ కూడా ఏటిగట్లంటే కొట్టుకొని నీటి ప్రవాహంలో కొట్టుకొని వెళ్ళిపోయండి. సుమారుగా మాకు ఈ చేసిన దగ్గర 1 కోటి రూపాయల వరకు మాకు ఇక్కడ ఎస్టాబ్లిష్డ్గా పెట్టుకున్న అన్నీ కూడా ఇన్వాల్వ్మెంట్ అంతా కొట్టుకుపోయిందండి. ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నామండి. మమ్మల్ని ప్రభుత్వం వారు తగిన చర్యలు తీసుకొని మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరడం జరుగుతున్నదండి. సార్, ఇప్పుడు ముఖ్యంగా రైతాంగానికి ఇక్కడ దగ్గరలో రజాల గ్రామం ఉంది. రజాల గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో పెద్ద ఎత్తున వరి పంటల్లోకి నీరు చేరింది. దీనివల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది? ఎన్ని ఎకరాల్లోని ఈ నష్టం జరిగే అవకాశం? ఇక్కడ రాంబెల్లి మండలం, అనకాపల్లి జిల్లా రాంబెల్లి మండలంలో వరదలు వచ్చినప్పుడల్లా ఇదే పరిస్థితి జరుగుతూ ఉంది. గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ ఏదైతే కొద్దిగా ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే, మనం రైతులను అడిగినప్పుడు ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ నేవీ గోడ నిర్మాణం అనేది జరిగింది. ఆ నిర్మాణం వల్ల చిన్న తోరలు వేసిన వల్ల వాటర్ వెళ్ళకపోవడం వల్ల దీనిపైన ప్రెజర్ పడుతుందని చెప్తున్నారు. దానివల్ల గండ్లు కొట్టే ప్రమాదం జరుగుతుందని చెప్తా ఉన్నారు. ఇక్కడ రైతులను అడిగాం మనం. కుమ్మరాపల్లి, రజాల ప్రాంతం కూడా వెళ్ళాం మేము. వెళ్ళినప్పటికీ అక్కడ కూడా అదే సమస్య చెప్పారు వాళ్ళు కూడా. ఏదైతే గోడ నిర్మాణం ఉందో ఆ నిర్మాణం వల్ల తొందరగా నీళ్ళు పోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే రాంబెల్లి మండలం ఒక సముద్రం ప్రాంతానికి ఆనుకుంటూ ఉంటుంది. ఈ మండలం అంతా ఎటు చూసినా, ఇటు మొత్తం ఈ చుట్టుపక్కల కొత్తపట్నం కానీ, నరసాపురం కానీ, అటు రాంబెల్లి కానీ, ఏదైతే వరదలు వచ్చినప్పుడు ఫస్ట్ నష్టం జరిగేది ఈ రాంబెల్లి మండలానికి జరుగుతూ ఉంది. దీనికోసం చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్. ఇక్కడ రైతులు కానీ, చేపల చెరువు రైతులు కానీ చాలా తీవ్రంగా నష్టపోయారు. ఈ రాంబెల్లి మండలం ముప్పు ప్రాంతంగా ప్రకటించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడున్న ప్రజాప్రతినిధులకి, అధికారులకి, జిల్లా కలెక్టర్ గారికి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నావికి సంబంధించిన వాళ్ళు వైలోవ గ్రామం దగ్గర ప్రహారీ గోడను నిర్మించడం వల్ల అక్కడ ఫ్లోటింగ్ పెరిగి ఇక్కడ
గట్టు కొట్టిందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. అలాగే ఇరిగేషన్ అధికారులకి అనేక సందర్భాల్లో గట్టు కొట్టే ప్రమాదం ఉందని చెప్పినప్పటికీ కూడా వారు పట్టించుకోలేదని, ఇక్కడ ఈ గట్టు కొట్టడం వల్ల ఈ చుట్టుపక్కల వేసుకున్న 14 ఎకరాల్లో రొయ్యల చేపల చెరువు రైతులకు ₹1,00,00,000 నష్టం వాటిల్లిందని, భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఈ గట్టు స్థానంలో సిమెంటు గట్టు నిర్మించాలని చెప్పి ఇక్కడున్న స్థానికులంతా కూడా డిమాండ్ చేస్తారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, వైలోవ గ్రామం.